హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ మూవీ అనసూయమ్మ గారి అల్లుడు మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మూవీ విశేషాలు ఏంటి, ఎలా మొదలైంది, 100 days ఎన్ని సెంటర్స్లో ఆడింది, ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు అనే విశేషాలు క్లియర్గా చెప్పుకుందాం. 1986లో బాలయ్య బాబు 12 చిత్రాలు విడుదల చేశారు. వాటిలో అనసూయమ్మ గారి అల్లుడు మూవీ కూడా ఒకటి. ఈ సంవత్సరంలో బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. పులి కడుపున పులే పుడుతుంది అనే అభిమానులు జబ్బలు చరుచుకొని విజులు వేసి చిత్రాలను బ్లాక్ బస్టర్ హిట్లు చేశారు. 1986లో విడుదలైన చిత్రాలు చూసుకుంటే దేశోద్ధారకుడు, అనసూయమ్మ గారి అల్లుడు, అపూర్వ సహోదరులు, సీతారామ కళ్యాణం, కలియుగ కృష్ణుడు, ముద్దుల కృష్ణయ్య. ఈ 12 చిత్రాలు సూపర్ హిట్లే. వీటిలో అనసూయమ్మ గారి అల్లుడు చిత్రం ఒకటి. ఏ కోదండరాముడి బాలయ్య కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఇదే. వీరి కాంబోలో వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ హిట్ తర్వాత వీళ్ళ కాంబోలో మరిన్ని చిత్రాలు వచ్చి దాదాపు బాగానే విజయాలు అందుకున్నాయి. మొత్తంగా 13 చిత్రాలు వచ్చాయి వీరి కాంబోలో. బాలయ్య అత్యధిక చిత్రాలు చేసింది ఈ డైరెక్టర్తోనే. ఆ చిత్రాలు వచ్చేసి అనసూయమ్మ గారి అల్లుడు, భలే దొంగ, నిప్పురవ, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, రానా, నారి నారి నడమమురారి, భార్గవరాముడు, భానుమతి గారి మొగుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రక్తాభిషేకం, ధర్మక్షేత్రం. దాదాపు హిట్ శాతమే ఎక్కువగా ఉంది వీరి కాంబోలో. 1986లో జూలై 2వ తేదీన అనసూయమ్మ గారి అల్లుడు మూవీ రిలీజ్ అయింది. ఒక సినిమా చేస్తా అని మాటిచ్చారు, కానీ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడంతో ఆ మాటని బాలయ్య బాబుపై షిఫ్ట్ చేశారు ఆయన. ఆ గౌరవంతోనే ఏ కోదండరామిరెడ్డి గారు బాలయ్య బాబుతో ఈ చిత్రాన్ని నిర్మించి సూపర్ హిట్ అందించారు నందమూరి అభిమానులకు. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో ఎన్టీఆర్ గారు నిర్మాతగా, బాలయ్య బాబు హీరోగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాని నిర్మించారు. దీనిని ఏ కోదండరామిరెడ్డి గారు ఎంతో గౌరవంగా తీసుకొని సూపర్ హిట్ అందించారు అభిమానులకు. అత్తాల్లో టీజింగ్ డ్రామా చిత్రాలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది అనసూయమ్మ గారి అల్లుడు చిత్రమే. ఈ మూవీ తర్వాత చాలామంది హీరోలు ఇదే కాన్సెప్ట్ని ఫాలో అయ్యి హిట్లు, విజయాలు, బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. అయితే మొదటి మెట్టు మాత్రం బాలయ్య బాబు చేతనే జరిగింది. ఆయన తరం, బాలయ్య బాబు తరంలో మొదట అత్తాలుల సినిమాని తెరకెక్కించింది బాలయ్య బాబు గారే. అప్పట్లో ఎన్టీఆర్ గారు గుండమ్మ కథ చిత్రాన్ని తీశారు. ఆ గుండమ్మ కథ చిత్రమే ఈ అన్ని అత్తాలుల టీజింగ్ డ్రామా చిత్రాలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. గర్వంతో కూడిన అత్త పాత్రకి శారద గారు 100కు 100% న్యాయం చేశారు. బాలయ్య బాబు కామెడీ యాంగిల్ అద్భుతంగా పండింది ఈ మూవీలో. బాలయ్య బాబు మెకానిక్ పాత్రలో నటించారు. ఈ మూవీలో బాలయ్య బాబు పేరు హరికృష్ణ, వాళ్ళ అన్నయ్య పేరు పెట్టుకున్నారు ఈ మూవీలో. మరదలిని ప్రేమలో పడేసే పాత్రలో బాలయ్య బాబు చాలా కామెడీగా నటించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కామెడీ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది అనసూయమ్మ గారి అల్లుడు. పరుచూరి బ్రదర్స్ అందించిన కథని అద్భుతంగా తెరకెక్కించారు ఏ కోదండరామిరెడ్డి గారు. అహంకారపు అత్త పాత్రలో శారద గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర ఆవిడకి కొత్త అయినా కూడా అద్భుతంగా ఒదిగిపోయారు ఆ పాత్రలో. ఈ మూవీలో రావుగోపాలరావు, జగ్గయ్య, అన్నపూర్ణమ్మ, నూతన్ ప్రసాద్, చలపతిరావు గారు నటించారు. ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్కి ప్రాధాన్యత ఇచ్చి తెరకెక్కించారు ఏ కోదండరామిరెడ్డి గారు ఈ సినిమాని. ఈ మూవీ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరి కాంబోలో మరో చిత్రం కూడా వచ్చింది. ఏ కోదండరామిరెడ్డి బాలయ్య కాంబోలో మరో చిత్రం వచ్చింది ఇదే కాన్సెప్ట్తో. ఆ చిత్రం నారి నారి నడమమురారి. ఈ మూవీ క్లాసికల్గా ఉంటుంది. అయితే అనసూయమ్మ గారి అల్లుడు మాస్ చిత్రం. 2 సూపర్ హిట్లే. మ్యూజికల్ పరంగా సూపర్ హిట్గా నిలిచింది నారి నారి నడమమురారి చిత్రం. ఈ మూవీకి నిర్మాతగా నందమూరి హరికృష్ణ గారు వ్యవహరించారు. రామారావు గారు బిజీగా ఉండడంతో బాధ్యతలన్నీ హరికృష్ణ గారే తీసుకొని ముందుకు తీసుకెళ్లారు. 25 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది అనసూయమ్మ గారి అల్లుడు. షిఫ్ట్లతో 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ మూవీ. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 100 రోజులు ఆడిన చిత్రం ఇది. హైదరాబాద్ తారకరామలో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో మొదలైన బాలయ్య బాబు ఏ కోదండరామిరెడ్డిల ప్రయాణం 1998 వరకు నడిచింది. రానా మూవీ వరకు కొనసాగింది వీరి కాంబినేషన్.
వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అనసూయమ్మ గారి అల్లుడు 100 డేస్ సెంటర్స్ చూసుకుంటే, డైరెక్ట్ 100 డేస్ సెంటర్స్ చూసుకుంటే విజయవాడ శ్రీ దుర్గా కళామందిర్, హైదరాబాద్ తారకరామ, సికింద్రాబాద్ మనోహర్. ఏ కోదండరామిరెడ్డి బాలయ్య కాంబోలోని అనసూయమ్మ గారి అల్లుడు చిత్రాన్ని, కె రాఘవేంద్రరావు బాలయ్య కాంబోలోని పట్టాభిషేకం చిత్రాన్ని ఎన్టీఆర్ గారు ఒకేసారి అనౌన్స్ చేయడం విశేషం. అయితే వీటిలో పట్టాభిషేకం యావరేజ్గా నిలిచింది, అనసూయమ్మ గారి అల్లుడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. గురువుపై రాఘవేంద్రరావుపై ఏ కోదండరామిరెడ్డి గారి గురువు రాఘవేంద్రరావు గారే. గురువుపై పైచేయి సాధించారు ఏ కోదండరామిరెడ్డి గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చిన సినిమాలని కమెంట్లో తెలియజేయండి. ఆ చిత్రాల వివరాలను మీకు అందజేస్తాం.